అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గాస్ న్యూట్రీ మంత్ర. నా పేరు సుబ్బారావు. లాస్ట్ 20 years నుంచి సీనియర్ వెల్నెస్ కోచ్గా నేను చాలా మందికి సర్వీస్ ఇస్తున్నాం. ఇవాళ మీకు మంచి డిన్నర్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ లో డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి, ఏ టైంలో కంప్లీట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు మంచి ఒక టాపిక్ ని తెలియజేద్దాం అనుకోండి. మేము ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది, హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, మెడిసిన్ ఫ్రీ లైఫ్ కు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకుంటారో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా పలానా వీడియో చేయండి మాకు ఇలా ఉపయోగపడుతుంది అని అన్నా కూడా దాని గురించి మేము రెస్పాండ్ అవుతాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 10 మందికి షేర్ చేయండి. అప్పుడే మాకు ఒక సపోర్ట్ గా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే మాకు సపోర్ట్ చేస్తారో మాకు కొంత ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేసుకోండి. టాపిక్ లోకి వెళ్తే వాళ్ళ టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 4 hours గ్యాప్ లో బాడీకి మంచి న్యూట్రిషన్ అవసరం. కాబట్టి అంతకుముందు బిఫోర్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాం. 4 hours గ్యాప్ ఇస్తే లంచ్ ఎలా తీసుకోవాలని చెప్పాం. నెక్స్ట్ 4 hours లో స్నాక్స్ ఎలా తీసుకోవాలని చెప్పాం. నెక్స్ట్ 4 hours గ్యాప్ ఇస్తే డిన్నర్. బిఫోర్ వీడియోలో 4 hours అంటే ఈవినింగ్ 5 కి స్నాక్స్ తీసుకోవాలని చెప్పాం. 5 నుంచి 4 hours గ్యాప్ ఇస్తే మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. డిన్నర్ ఎన్నింటికి కంప్లీట్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా 9 లోపే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఎర్లీగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తెలుసా, డిన్నర్ ఎవరు ఎర్లీగా కంప్లీట్ చేసుకోవాలి? ఎర్లీ అంటే 7 తర్వాత, లాస్ట్ 9 అంటే ఎగ్జాక్ట్ గా డిన్నర్ టైం ఎప్పుడంటే 7 నుంచి 9 లోపే. బిఫోర్ గా 6 కి ఆ టైంలో తీసుకోవడం వల్ల కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకు ఏంటి అనేది మీకు ఫ్యూచర్ లో కొన్ని వీడియో నేను తెలియజేస్తాను. ఎర్లీగా పడుకోవాలి అనుకునే వాళ్ళకి 7 తర్వాతనే తీసుకోవచ్చు. లేదు సార్ నా లైఫ్ స్టైల్లో కొంచెం లేట్ అవుతుంది, 9:30, 10:30, 11 అవుతుంది అనుకున్న వాళ్ళు 9 కంప్లీట్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు బిజినెస్ పరంగా, వృత్తి పరంగా, జర్నీ పరంగా, ఎంప్లాయీ పరంగా ఉంటారు. కొంత వాళ్ళ పాసిబిలిటీ ఉండదు. వాళ్ళకి 9 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. 9 తర్వాత కూడా 4 hours గ్యాప్ ఇచ్చి మేల్కొని ఉన్నారనుకో, వర్క్ చేస్తున్నారు, అక్కడ కూడా ఒక స్నాక్స్ లాగా ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి కూడా మీకు నెక్స్ట్ ఒక వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 9 తర్వాత కూడా వ్యాపారం పరంగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ పరంగా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్ పరంగా నైట్ అంతా మేల్కొని కష్టపడి చదువుకొని టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నెక్స్ట్ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇవాళ టాపిక్ వచ్చరికి నైట్ డిన్నర్ ని ఎన్ని క్యాలరీస్ లో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే 70 kg వెయిట్ ఉండి రోజు ఒక 1 hour వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, వాకింగ్ ఎక్సర్సైజ్ జిమ్ చేస్తున్నారు అనుకోండి, మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి అంటే మాక్సిమం 2000 క్యాలరీస్ నుంచి 2500 క్యాలరీస్ దాకా అవసరం. ఏది వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే. మీరు ఏ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, మాక్సిమం ఒక 1700 క్యాలరీస్ నుంచి 2000 క్యాలరీస్ అవసరమై. కనుక వాకింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ క్యాలరీస్ లో తినాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి ఒక పరిధిలోనే తినాలి డిన్నర్ అనేది. ఎందుకంటే వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి మీ మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి ఎనర్జీ ఖర్చు అవుతుంటుంది. కాబట్టి కొంచెం ఎక్సెస్ క్యాలరీస్ తిన్నా పర్లేదు. లేదా మీరు ఆల్రెడీ ఎక్సెస్ వెయిట్ ఉండి, ఎక్సెస్ ఫ్యాట్ ఉండి తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు, బీపీని కంట్రోల్ చేసుకోవడానికి, షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి, బరువుని కంట్రోల్ చేసుకోవడానికి, బాడీ ఫిజిక్ ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు లో క్యాలరీస్ తింటేనే బెటర్. ఒక మీల్ లో క్యాలరీస్ అంటే 500 క్యాలరీస్, హై క్యాలరీస్ అంటే 10,000 క్యాలరీస్ తిన్నా హై క్యాలరీస్ అవుతుంది, అది అన్లిమిటెడ్. కనుక ఒక మీల్ లో క్యాలరీస్ అంటే 500 క్యాలరీస్. కనుక నాకు తెలిసి ఈ రోజుల్లో అంత సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా, హౌస్ వైఫ్స్ అందరూ కూడా వర్క్ ఎవరు చేయట్లేదు, మెంటల్ వర్కే. కాబట్టి ఎవరైనా నైట్ డిన్నర్ 500 క్యాలరీస్ లోనే కంప్లీట్ చేసుకోవడం ఉత్తమం. రీజన్ ఏంటి అంటే 500 క్యాలరీస్ లో తింటే అది అరగడం చాలా ఈజీగా అరిగిపోతుంది. చాలా ఇంపార్టెంట్. మీరు హెవీ క్యాలరీస్ ఎప్పుడు తినాలి అనుకుంటే మీకు నచ్చిన క్యాలరీస్ మధ్యాహ్నం లంచ్ లో ప్లాన్ చేసుకోండి. నైట్ డిన్నర్ లో చాలా తక్కువ క్యాలరీస్ లో తినాలి. ఎందుకు తినాలో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హెవీగా క్యాలరీస్ తినడం వల్ల అది డైజెషన్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, ఒక 400 to 500 క్యాలరీస్ లో ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ తిన్నారని ఒక 30 minutes లో డైజెషన్ అయిపోతుంది. 400 to 500 ఒక 500 క్యాలరీస్ లో చపాతి, పిండి పదార్థాలతో కూడిన ఇడ్లీ ఇట్లాంటివి తిన్నారనుకోండి, అది 45 minutes లో డైజెషన్ అవుతుంది. అదే ఒక 500 క్యాలరీస్ లో ప్రోటీన్ తో కూడిన, పప్పు దినుసుతో కూడిన, నాన్ వెజ్ తో కూడిన డైట్ తిన్నారనుకోండి, అది లేట్ అవుతుంది డైజెషన్ అవ్వడానికి. కనుక ఎంత టైం పడుతుంది అంటే 1 hour దాటుతుంది అది డైజెషన్ అవ్వడానికి. లేదా మీకు 1000 క్యాలరీస్, 2000 క్యాలరీస్ తిన్నారు, అది 3 hours కూడా పట్టవచ్చు ఒక డిన్నర్ అరగడానికి. కనుక మీరు 9 కల్లా పడుకోవాలనుకోండి, మీరు తినే డైట్ పూర్తిగా అరిగిన తర్వాతనే పడుకోవాలి, లేకపోతే మన డైజెషన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో కన్ఫ్యూజ్ దగ్గరకు వచ్చాం కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన బాడీలో
ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో జెంట్స్లో 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది, లేడీస్లో 4.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందో మీకు తెలిసి ఉండదు. మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మోర్ దెన్ మనం ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ పెడతామో మన 5 లీటర్ల బ్లడ్ లో 3.5 లీటర్స్ కాన్సన్ట్రేషన్ దగ్గర హెల్ప్ చేస్తాం. ఎక్కడైతే వర్క్ చేస్తామో మోర్ దెన్ 70% బ్లడ్ అక్కడ హెల్ప్ చేస్తాం. మిగతాయి కొన్ని ఆర్గాన్ ఫంక్షనింగ్ హెల్ప్ చేస్తాయి. లైక్ మీరు చదవాలి అనుకుంటున్నారు స్టూడెంట్స్, లేదా ఎంప్లాయీ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, కాన్సన్ట్రేషన్ చేయాలి కదా, ఆ కాన్సన్ట్రేట్ చేయడానికి మీ బాడీలో 3.5 లీటర్స్ ఇక్కడ వర్క్ చేస్తాం. అదే మీరు తినాలి అనుకుంటున్నారు, తినే టైంలో ఇక్కడే హెల్ప్ చేస్తుంది. తినేది అరిగే టైంలో డైజెషన్ సిస్టమ్ దగ్గర హెల్ప్ చేస్తుంది. ఏం హెల్ప్ చేస్తుంది? బ్లడ్. అదే మీరు పడుకోవాలనుకుంటున్నారు, మీ బ్రెయిన్ దగ్గర హెల్ప్ చేస్తుంది, స్లీప్ కి, నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తాం. అదే మీరు అప్పటికప్పుడు తిని పడుకున్నారు అనుకోండి, తినేటప్పుడు ఇక్కడ హెల్ప్ చేస్తుంటది, తిని పడుకోగానే మీ కాన్సన్ట్రేషన్ ఏంటి? నిద్రపోవాలి. ఇది అంత స్లో అయిపోయి నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంటది బ్లడ్. బాడీని మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒక 100-150 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఒక వెహికల్ వెళ్తున్నారు, కార్ జర్నీ. మీకు వేరే ఏ ఫోకస్ లేదనుకోండి, కాన్సన్ట్రేషన్ మొత్తం జర్నీ మీద ఉంటుంది. పక్కకు కూడా చూడడం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా కాల్ వచ్చింది, కాల్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి అంటే, ఆ మాట్లాడడానికి ఆలోచించి చెప్పాలంటే నీ బ్రెయిన్ వర్క్ చేయాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ సైడ్ అవుతుంది. అప్పుడు మీరు 150 స్పీడ్ పోయేది కాస్త స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మీ కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోతుంది, మీ బ్లడ్ అంతా అక్కడ హెల్ప్ చేయట్లేదు, వేరే సైడ్ వెళ్ళిపోతుంది. కనుక మీరు తిని అప్పటికప్పుడు పడుకున్నారనుకోండి, తినడానికి హెల్ప్ చేయాలన్నా నిద్ర పట్టడానికి హెల్ప్ చేయాలన్నా అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతుంది బ్లడ్, బాడీ. కనుక మీరు పూర్తిగా డైజెషన్ అయిన తర్వాతనే పడుకుంటే మీరు నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతుంది. నిద్ర పట్టిన తర్వాత బాడీ లోపల కొన్ని ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి, వాటన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఏం ప్రాసెస్ జరుగుతాయి? డైజెషన్ అవుతూ ఉంటుంది, డైజెషన్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంటుంది, అబ్జార్బ్ అవుతుంది, బిల్డ్ అయిన మెకానిజం జరుగుతుంది నైట్ డీప్ స్లీప్. ఇదంతా అవ్వాలి అంటే పూర్తిగా డైజెషన్ అయిన తర్వాతనే పడుకోవాలి, షూర్ 100%. మీరు డైజెషన్ అయిందా లేదా తెలుసుకోకుండా ఎమ్మటే పడుకున్నారనుకో, మీ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఇండైజెషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇండైజెషన్ అయిందో, డైజెషన్ లో 2 రకాలు, డైజెషన్, ఇండైజెషన్. డైజెషన్ అయితేనేమో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్ని ప్రాసెస్ అవుతాయి, అబ్జార్బ్ అయినవి కూడా సెల్స్ కి, ఆర్గాన్స్ కి రీచ్ అవుతాయి, మెకానిజం జరుగుతుంది. ఎప్పుడైతే ఇండైజెషన్ అవుతుందో అక్కడ ప్రాసెస్ అవ్వదు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ బ్రేక్ అవ్వండి, బాడీ సెల్స్, ఆర్గాన్స్ రిసీవ్ చేసుకోదు, సిస్టమ్ చేసుకోదు. కనుక దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ వెయిట్, ఫ్యాట్ పెరగడానికి, నైట్ నిద్ర డిస్టర్బెన్స్ అవ్వడానికి, మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. అంటే రేపు అనే రోజు మీరు హెల్దీగా ఉండాలి, యాక్టివ్ వర్క్ చేయాలి అంటే ఈ రోజు తినే నైట్ డిన్నర్ బేస్ చేసుకుని ఆధారపడి. కనుక మనం డిన్నర్ అనేది ఎన్నింటికి కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే, ఎర్లీగా పడుకోవాలి అనుకుంటే 7:30 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. నేను 9:30, 10 తర్వాత పడుకోవాలి అనుకున్నప్పుడు 9 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. కనుక మీరు తినే మీల్ని బట్టి గ్యాప్ ఇచ్చి పడుకోవాలి. స్నాక్స్ తింటే 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లో పడుకోవచ్చు. ఒక మీల్ తింటే 1 అవర్ లో పడుకోవచ్చు. నాన్ వెజ్ తో కూడిన, బిర్యానీతో కూడిన నచ్చిన ఫుడ్ అంతా తిన్నారు నచ్చినట్టుగా, మినిమం 1.5 నుంచి 2 అవర్స్ పడుతుంది. కనుక మీకు నచ్చినంతగా తినాలనుకుంటున్నారు, 7కే కంప్లీట్ చేసుకోండి, 9కి పడుకోవచ్చు. డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వదు, హెల్దీగా ఉంటారు. హెల్దీ మీల్ కిందికి వస్తుంది. మీరు 9:30, 10:30 తర్వాత హెవీగా తిన్నారనుకోండి, అది హెల్దీ డిన్నర్ అవ్వదు, రాంగ్ డిన్నర్ అవుతుంది, డ్యామేజ్ డిన్నర్ అవుతుంది. ఆ డ్యామేజ్ వల్ల చాలా కోల్పోతారు, వెయిట్ పెరిగిపోతారు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నిద్రపట్టడం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బాడీ మెటబాలిజమే మొత్తం స్లో అయిపోతుంది. తెలియకుండానే వద్దన్న వెయిట్ పెరిగిపోతారు, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్ని పెరిగిపోతాయి. కనుక మీరు తినే నైట్ డిన్నర్ కి రిలేటెడ్ గా ఉంటుంది నెక్స్ట్ డే అనేది. మార్నింగ్ మీకు షుగర్ కంట్రోల్ కావట్లేదంటే నైట్ తిన్న డిన్నర్ని బట్టి, నైట్ పోయిన నిద్రను బట్టి ఆధారపడి. మార్నింగ్ ఫ్రెష్ గా ఉన్నాము, షుగర్ కంట్రోల్ ఉంది అంటే నైట్ తీసుకునే డిన్నర్ని బట్టి, నైట్ స్లీప్ని బట్టి ఆధారపడి. దాని గురించి వేరే టాపిక్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ డిన్నర్ కాబట్టి, డిన్నర్ ఎన్నింటిలో కంప్లీట్ చేయాలనుకున్నాం? 7 to 9 ఎగ్జాక్ట్ గా. ఎర్లీగా పడుకోవాలనుకున్న వాళ్ళు మీరు తిన్న ఫుడ్ కనీసం 1 అవర్, 1.5 అవర్ డైజెషన్ టైం పడుతుంది కాబట్టి. ఇంకొకటి, మీరు ఈ టాపిక్ లోకి వెళ్లే ముందుగా, డిన్నర్ కి ముందుగా, డిన్నర్ టైంలో వాటర్ తాగకూడదు, చాలా ఇంపార్టెంట్. డిన్నర్ ముందుగానే వాటర్ కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మీరు 9 కల్లా పడుకోవాలనుకోండి, తిన్నది అరిగిన తర్వాత పడుకోవాలి కాబట్టి 7:30 కల్లా తినాలి. ఎన్నింటికి ముందుగానే వాటర్ ఆపేయాలంటే, భోజనానికి ముందుగా హాఫ్ అన్ అవర్ బిఫోర్ గానే వాటర్ ఆపేసేయాలి, కనీసం 20 మినిట్స్ బిఫోర్ గానే వాటర్ ఆపేయాలి. అంటే ఈవినింగ్ 6:30 దాటిందంటే ఎవరైనా వాటర్ తాగొద్దు. ఎందుకు అంటే అప్పటికప్పుడు కడుపు నిండా వాటర్ తాగి అప్పటికప్పుడు నచ్చినట్టుగా డిన్నర్ తిన్నాం అనుకోండి,
అది ఇండైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అవ్వదు. డైజెషన్ అయితేనే హెల్తీగా ఉంటారు. డైజెషన్ అయితేనే ఆకలి కంట్రోల్లో ఉంటుంది. డైజెషన్ అయితేనే బరువు కంట్రోల్లో ఉంటుంది. డైజెషన్ అయితేనే నిద్ర కంట్రోల్లో ఉంటుంది. డైజెషన్ అయితేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డైజెషన్ అయితేనే హార్మోన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఇండైజెషన్ అయితే ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. కాబట్టి మీరు తినే డిన్నర్ ఎర్లీగా తీసుకోవాలి. ఎర్లీగా తీసుకోవడం వల్ల తొందరగా డైజెషన్ అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది వాటరే. కనుక 6:30, 7 లోపే వాటర్ కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీరు తిన్న ఫుడ్ డైజెషన్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ తెలియనప్పుడు ఏం చేస్తారంటే, చాలా మంది నేను తక్కువ తినాలి అంటే కడుపు నిండా వాటర్ తాగుతూ తక్కువ తినగలుగుతామని చెప్పేసి ముందుగానే 1/2 లీటర్ 1 లీటరు 2-3 గ్లాసులు వాటర్ తాగేసి డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది టోటల్గా డ్యామేజ్ చేస్తుంది మీ హెల్త్ని, మీ బాడీని, మీ ఆర్గాన్స్. కనుక 6:30కి లోపే ఎవరైనా కంప్లీట్ చేసుకుంటే నైట్ యూరిన్ అనే ప్రాబ్లం రాకుండా, మధ్యలో డిస్టర్బెన్స్ నిద్ర లేసే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నైట్ మెకానిజం జరుగుతుంది బాడీ. దాని గురించి వేరే టాపిక్ చెప్తాం. కనుక ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. తినే టైంలో కూడా వాటర్ తాగకూడదు. తిన్న తర్వాత కూడా వాటర్ తాగకూడదు. తెలుసా? తిన్న తర్వాత కూడా వాటర్ అవసరం లేదు. మీ బాడీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ ఈవినింగ్ 6:30 లోపే ఇచ్చేసారు అనుకోండి. నైట్ బాడీకి కావాల్సినంత వాటర్ ఇచ్చేసారు కాబట్టి నైట్ అరిగింది అబ్జార్బ్ చేసుకోవడానికి, మెకానిజం చేసుకోవడానికి, టాక్సిన్స్ ఎలిమినేట్ చేసుకోవడానికి అంత వాటర్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకా డిన్నర్ తర్వాత ఎవరికి అవసరం లేదు వాటర్. తినే టైంలో వాటర్ తాగకూడదు, తిన్న తర్వాత వాటర్ తాగదు. తినే టైంలో వాటర్ తాగి తిన్న తర్వాత వాటర్ తాగడం వల్ల ఇండైజెషన్ అయిపోతుంది. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల నైట్ మిమ్మల్ని నిద్రపోనివ్వదు. తరచుగా యూరిన్కి లెగవాల్సి వస్తుంది. ఎక్కువసార్లు యూరిన్కి లేకపోవడం వల్ల ఏమవుతుంది? నైట్ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. తగినంతగా రెస్ట్ లేకపోతే మార్నింగ్ లేసి మీరు వర్కౌట్, జిమ్, ఫిట్నెస్, హెల్త్ని మెయింటైన్ చేసుకోలేరు. కనుక ఎగ్జాక్ట్గా 6:30 లోపే వాటర్ కంప్లీట్ చేసుకోవాలి. డిన్నర్ టైంలో వాటర్ తాగకూడదు. డిన్నర్ అయిన తర్వాత కూడా అస్సలు వాటర్ తాగకూడదు. ఒకవేళ తాగాల్సి వస్తే ఏదైనా మెడిసిన్ వాడుతున్నారు, జస్ట్ టాబ్లెట్ వేసుకోవడం కోసం తాగొచ్చు. లేదా ఒక 100 ml 50 ml మజ్జిగ తాగాలంటే తాగొచ్చు. అంతకు మించి లిక్విడ్ రూపాన్ని ఇచ్చారు అంటే మీరు తిన్న డిన్నర్ ఇండైజెషన్ అయిపోతుంది. కనుక 500 to 600 క్యాలరీస్లోనే మీరు వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే లో క్యాలరీస్లో తినాలి. మన బాడీ నైట్ మోర్ దాన్ 70% నైట్ మెకానిజం జరుగుతుంది. తెలుసా మీకు? మన బాడీలో మజిల్స్, బోన్స్, జాయింట్స్, కండరాలు, ఆర్గాన్స్ అన్ని మెకానిజం జరుగుతాయి. ఆ మెకానిజానికి అసలు ఏం కావాలో తెలుసా? ప్రోటీన్స్ కావాలి, కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, వాటర్ కావాలి, బ్యాక్టీరియా కావాలి, పిండి పదార్థాలు కావాలి. ఇవన్నీ కావాల్సింది. కనుక మీరు తినే మీల్లో ఇవన్నీ ఉండేటట్టుగా తిన్నారనుకోండి, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయిన తర్వాత పడుకుంటాం కాబట్టి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయిన న్యూట్రిషన్ అన్ని నైట్ మెకానిజానికి ఉపయోగపడుతుంది. మీరు నైట్ డిన్నరే రాంగ్ డిన్నర్ తిన్నారు. దాంట్లో ప్రోటీన్స్ లేవు, మంచి కాల్షియం లేదు, మెగ్నీషియం లేదు, తగినంత వాటర్ లేదు, బ్యాక్టీరియా లేదు. నైట్ డిస్టర్బెన్స్ నిద్రలో ఉన్నారు, ఇండైజెషన్లో. నైట్ మెకానిజం జరగదు. మన బాడీ ఏ రోజు మెకానిజం ఆ రోజు జరుగుతూ ఉంటుంది. కనుక మెకానిజానికి మీరు హెల్ప్ చేసే డిన్నర్ తినాలి, డిస్టర్బ్ చేసే డిన్నర్ తినకూడదు. డిస్టర్బ్ చేసే డిన్నర్ తిన్నారు అంటే నెక్స్ట్ డే అనేది మీ పరిధిలో ఉండదు. మీ ఆకలి కానీ, మీ షుగర్ కానీ, మీ హంగర్ కానీ, మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ కాన్సన్ట్రేషన్ కానీ మీ పరిధిలో ఉండదు. మీ పరిధిలో ఉండాలంటే ఎర్లీగా తినాలి, ఈజీగా తినాలి, లో క్యాలరీస్లో తినాలి. ఆ లో క్యాలరీస్లో కూడా ఫైబర్ ఉండేటట్టుగా, ప్రోటీన్స్ ఉండేటట్టుగా, కాప్స్ ఉండేటట్టుగా తినాలి. కనుక ప్రోటీను, ఫైబరు, కాప్స్ కలిసి ఉండేది దేంట్లో ఉంటుంది గమనించండి? పెసర దోశలో ఉంటుంది, లో క్యాలరీస్లో ఉంటుంది. అదే మీరు ఇడ్లీ తిన్నారనుకోండి, దాంట్లో సరైన ప్రోటీన్స్ ఉండవు, సరైన ఫైబర్ ఉండవు, సరైన విటమిన్స్ ఉండవు, సరైన బ్యాక్టీరియా ఉండవు. అదే మీరు పెసర దోశ తిన్నారనుకోండి, దాంట్లో ఆనియన్స్ వేస్తారు, కీర, కొన్ని తురుము పట్టేసి క్యారెట్ ఇట్లాంటివి వేస్తారు, కొన్ని పప్పు దినుసులు వేస్తారు, చట్నీ తిన్న పప్పు దినుసులు వెళ్తాయి. అవన్నీ కూడా మంచి కలర్స్ ఉంటుంది. పెసర దోశల కలర్ ఉంటుంది. ఈ కలర్స్లో ఏముంటాయి? ఫైటో న్యూట్రిషన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, లో కార్బోహైడ్రేట్స్. కనుక నైట్ డిన్నర్లో మీరు వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, బాగా నిద్రపట్టాలి, మార్నింగ్ లేసి మంచిగా ఫిట్గా ఉండాలి అంటే ఆ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు నైట్ ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్తో బ్యాలెన్స్ చేసుకో ఉండాలి, లో క్యాలరీస్ ఉండేటట్టుగా ఉండాలి. లేదంటే నేను మార్నింగ్ లేవగానే లేసి మంచిగా శారీరక శ్రమ చేయాలి, అన్ని బరువులు పట్టాలి అంటే కంపల్సరిగా రైస్తో, పిండి పదార్థాలతో కూడిన ఇడ్లీ కావచ్చు, రైస్ కావచ్చు, చపాతీ కావచ్చు, ఇలాంటివి తినవచ్చు. కనుక డిన్నర్ అనేది రైట్ టైంలో తినడం ఇంపార్టెంట్. ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని క్యాలరీస్లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్. క్యాలరీస్ అనేది మీ వెయిట్ని బట్టి, ఫ్యాట్ని బట్టి, లాస్ అయ్యేదాన్ని బట్టి బ్యాలెన్స్ ఉంటుంది. కనుక డిన్నర్ అనేది డిన్నర్ టైంలోనే తినాలి. డిన్నర్ టైం ఎప్పుడు? ఎగ్జాక్ట్గా 7 to 9 లో. ఎంత గ్యాప్ ఇచ్చి పడుకోవాలి అంటే డిన్నర్కి మినిమం 1 hour గ్యాప్ ఇచ్చి పడుకోవాలి, లో క్యాలరీస్ తిన్నవాళ్ళు.
హై క్యాలరీస్ తో కూడిన డిన్నర్ తిన్నారు అనుకోండి, ఈ తిన్న డిన్నర్ ని బట్టి నాన్ వెజ్ తో కూడిన డిన్నర్ తింటే 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకోవాలి. కనుక డిన్నర్ రైట్ టైంలో తినడం వల్ల నైట్ నిద్ర బాగుంటుంది. మార్నింగ్ లేసి మీ ఎనర్జీ లాస్ జిమ్ లో కానీ, వాకింగ్ లో కానీ, స్విమ్మింగ్ లో కానీ, వర్కౌట్స్ లో కానీ బాగా సపోర్ట్ చేస్తుంది. మార్నింగ్ లేవగానే షుగర్ కంట్రోల్ ఉంటుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది, హంగర్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ డే అనేది హ్యాపీగా ఉంటుంది. మీరు డిన్నర్ అన్లిమిటెడ్ గా తిన్నారు, రాంగ్ టైంలో తిన్నారు, ఎంత క్వాంటిటీ తిన్నానో తెలియదు, దాంట్లో సరైన న్యూట్రిషన్ లేని విధంగా తిన్నారు. నెక్స్ట్ డే అనేది మీ కంట్రోల్లో ఉండదు. ఫ్యూచర్ మీ వెయిట్ మీ కంట్రోల్లో ఉండదు, మీ హార్మోన్స్ మీ కంట్రోల్లో ఉండవు. కనుక ఇవన్నీ మీ కంట్రోల్లో ఉండాలంటే డిన్నర్ని బేస్ చేసుకుని ఆధారపడండి. కనుక డిన్నర్ లో క్యాలరీస్లో ఉండాలి, ప్రోటీన్ ఉండేటట్టుగా ఉండాలి, ఫైబర్ ఉండేటట్టుగా ఉండాలి. మీరు తినే ప్రతి డైట్లో మీ కొవ్వుని ఎనర్జీగా మార్చే డైట్ ఉండాలి. మీ కొవ్వుని ఎనర్జీగా మార్చే డైట్ విటమిన్స్ పాత్ర. కనుక నైట్ డిన్నర్ తిన్నా ఎంతో కొంత ఫ్రూట్ సలాడో, వెజిటబుల్ సలాడో, ఉడకబెట్టకుండా తినే ఐటమ్స్ ని డిజైన్ చేసుకోండి. గుగ్గిలు తిన్నా, మొలకలు తిన్నా, ఫ్రూట్ సలాడ్ తిన్నా, వెజిటబుల్ సలాడ్ తిన్నా, లేదా కీరా, క్యారెట్ తిన్నా, టమాటా తిన్నా, ఆనియన్ తిన్నా, ఉడకబెట్టకుండా తిని లిమిట్ గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలనే దృష్టిలో ఉన్నారు, ఎప్పుడు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నారు, ఎప్పుడు మెయింటెనెన్స్ లో ఉన్నారు అంటే మీరు ఇటువంటి డైట్ లో ప్లాన్ చేసుకోండి. మీరు తినే డిన్నర్ లో విటమిన్స్ లేకుండా ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, టమాటా, ఆనియన్ లేకుండా తిన్నారు అంటే దాంట్లో విటమిన్స్ లేనట్టు. మీరు ప్రోటీన్స్ అవసరమే, ప్రోటీన్ తో పాటు విటమిన్స్ కూడా అవసరం. ప్రోటీన్ ప్లేస్ లో విటమిన్స్ ఉండవు, మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ దేంట్లో ఉంటది? మిల్క్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, బాగా మరగబెట్టే ప్రాసెస్ లో విటమిన్స్ ఉంటాయి. పప్పు దినుసులు ఉంటాయి, బాగా ఉడకబెట్టే ప్రాసెస్ లో విటమిన్స్ ఉంటాయి. నాన్ వెజ్ ఉంటాయి, బాగా ఉడకబెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని తింటాం, దాంట్లో విటమిన్స్. కనుక మనకు విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తినే మీల్లో మ్యాండేటరీగా ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ కంపల్సరీగా ఉండాలి. మన బాడీ ఫిట్ గా ఉండాలి కాబట్టి ప్రోటీన్స్ ఉండేటట్టుగా ఎగ్స్ తినొచ్చు, పప్పు దినుసులు తినొచ్చు. నేను మార్నింగ్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగా పెసర దోశ తినొచ్చు. పెసర దోశ తినడం వల్ల పిండి పదార్థాలు వెళ్తాయి, ప్రోటీన్స్ వెళ్తాయి, దాంట్లో పైన మనం తురుము బట్టి వేస్తాం కాబట్టి విటమిన్స్, మినరల్స్ అన్ని వెళ్తాయి. లో క్యాలరీస్ లో ఉంటుంది, మంచి హై ప్రోటీన్. కనుక మీల్ అనేది లో క్యాలరీస్ లో ఉండాలి. డిన్నర్ అనేది 7 to 9 లోపే కంప్లీట్ చేసుకోవాలి. 9 తర్వాత తినాల్సి వస్తే మాత్రం మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కనుక ఒకవేళ ఇన్ కేస్ నైట్ డ్యూటీలు చేస్తున్నారు, 9 కంప్లీట్ చేసుకొని మళ్ళీ 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక స్నాక్స్ లాగా తినవచ్చు. దాని గురించి టాపిక్ నేను తర్వాత చెప్తాను. కనుక ఇవాళ టాపిక్ డిన్నర్ కాబట్టి డిన్నర్ ఎగ్జాక్ట్ గా లో క్యాలరీస్ లోనే ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అప్పుడే ఈజీగా అరుగుతుంది. ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది డిన్నర్ టైంలో వాటర్ తాగకూడదు. డిన్నర్ బిఫోర్ గానే వాటర్ ఆపేసేయాలి, డిన్నర్ టైంలో అసలు తాగకూడదు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత అసలు అవసరం లేదు. చాలా మంది తిన్నది అరగడం కోసం తాగుతారు, తింటున్నాం కదా తిన్నది అరగడం కోసం, తింటున్నాం కదా తక్కువ తినడం కోసం తాగుతారు. దానివల్ల ఇండైజెషన్ అయిపోతుంది, టోటల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కొంచెం తిన్నా వెయిట్ పెరుగుతారు, కొంచెం తిన్నా ప్రాబ్లమ్స్. రైట్ టైంలో డిన్నర్ తినడం వల్ల లాంగ్ టైం హెల్దీగా ఉంటారు, లాంగ్ టైం బరువు తగ్గవచ్చు, లాంగ్ టైం హెల్దీగా ఉండదు, లాంగ్ టైం హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి, పడుకోగా నిద్ర వచ్చేస్తారు. అలా కాకుండా లేటుగా తిన్నారంటే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి డిన్నర్ ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. డిన్నర్ తర్వాత 4 అవర్స్ మేలుకొని ఉంటే ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ ఉంటారు, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు, నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నైట్ డిన్నర్ తర్వాత వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్, ఎటువంటి డైట్ తినాలి అనేది మళ్ళీ మీకు ఒక వీడియో తయారు చేసి నేను సపరేట్గా వాళ్ళ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.